హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షార్ట్ వీడియోస్తో పాటు లాంగ్ వీడియోస్ కూడా చూసి మనస్ఫూర్తిగా ఆదరిస్తారని కోరుకుంటూ ఈరోజు రెసిపీ బనానా హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ని. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేక మందికి రీచ్ అవుతుంది. ముందుగా బనానా హల్వా కోసం మన అందరి ఇళ్ళల్లో కామన్గా బనానాస్ ఉంటాయి కదా, అరటిపళ్ళు. పడిపోయిన వాటిని తినకుండా పక్కన పడేసినప్పుడు వాటిని 4 తీసుకొని మీడియం సైజులో తోలు తీసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ బనానా పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూను కిస్మిస్లు వేసుకొని జీడిపప్పు కిస్మిస్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పల్లె లేని వాళ్ళకి కానీ అన్ని వయసుల వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా వేగిపోయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఆ నేతిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బనానా పేస్ట్ని వేసుకొని ఒక 15-20 నిమిషాలు లో నుంచి హైకి అడ్జస్ట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉందాము. ఈ హల్వా ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా బాగుంటుందని బనానా ఫ్లేవర్ తోటి. సో దీన్ని కంటిన్యూస్గా ఇలా ఒక 15-20 నిమిషాలు బాగా మిక్స్ చేసుకుందాం మనం నేతిలో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలకి ఇందులోకి ఇలాచీ పౌడర్ని 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. హెల్త్ పర్పస్ మీద ఉండే వాళ్ళైతే మనము ఇక్కడ నేను ఆల్రెడీ బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. బ్రౌన్ కలర్లో ఉన్న బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను. లేదు షుగర్ కూడా కావాలి, మాకు కంటికి బాగా కావాలనుకునే వాళ్ళు షుగర్ యూజ్ చేసుకోవచ్చు. అరటిపళ్ళు బాగా తీయగా ఉంటాయి కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు 4 మీడియం సైజ్ అరటిపళ్ళకి 1 కప్పు బ్రౌన్ బెల్లాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బనానా పేస్ట్లోకి ఈ బెల్లం బాగా కలిసేలాగా కలుపుకొని మధ్యలో 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఇది పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి. చిన్నపిల్లలకు కూడా సమ్మర్ కాబట్టి ఇట్లా బనానాస్ పెట్టవచ్చు అనమాట హల్వాని. ఇప్పుడు ఇది వేగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి ఇట్లా ప్లేట్కి క్లీన్గా అప్లై చేసుకొని పెట్టుకొని ఇది ప్యాన్ని సపరేట్గా వదిలేసేదాకా కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కింద పక్క వేసేసుకొని పైనుంచి మనం ఈ బనానా పేస్ట్ని వేసుకొని మీరు కావాలి అంటే ఇలా బౌల్లోకి వేసుకొని అయినా తినొచ్చు, లేదా పీసెస్గా కట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా అయినా తినొచ్చు. ఇప్పుడు దీనంతా కూడా ప్లేట్కి స్ప్రెడ్ చేసేసుకుందాము. ఇది చల్లారిపోయిన తర్వాత ఒక 15-10 నిమిషాలు 20 నిమిషాలుగా చల్లారిపోయిన తర్వాత మనకి నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా గిన్నెలోకి వేసుకొని స్పూన్తో తినొచ్చు. ఎంతో టేస్టీ అని హెల్దీ అయిన బనానా హల్వా రెడీ అయిపోయింది. సో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా మామ్స్ ప్రెసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ subscribe my channel.